జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా వేడుకలకు నగరం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో పలు పోలీసు విభాగాల సిబ్బంది రిహార్సల్స్ నిర్వహించారు. ఆయుధాలతో చేసిన మార్చ్ పాస్ట్ వివిధ విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి వేడుకలకు నగరం సిద్ధమవుతోంది, వివరాలేంటి? జ్యోతి, ఏదైనా జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గ్రాండ్ గా జరపాలని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ నగరం మాత్రం రంగులతో దద్దరిల్లిపోతుందని కూడా చెప్పొచ్చు. దీంతో పాటు ఇటు ట్యాంక్ బండ్ కావచ్చు, మెట్రో పిల్లర్స్ కూడా మంచి అది తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించి పోస్టర్లతో నగరం అంతా ముస్తాబైనట్టు కూడా తెలియవచ్చు. మరోవైపు ఏదైతే మన అసెంబ్లీకి ఎదురుగా అమరవీరుల స్తూపం నుంచి ఉదయం 8 గంటలకి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన తర్వాత పరేడ్ గ్రౌండ్ లో ఇది పోలీసు రీల్స్ తో పాటు సాంప్రదాయ గాయాలు కావచ్చు, ఏదైతే దీనికి సంబంధించి నాట్యాలు కావచ్చు, ఇవన్నీ అక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు హైదరాబాద్ సిపి కూడా ఎక్కడికెక్కడ బందోబస్తులు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈవెంట్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సీఎం రేవంత్ రెడ్డి రేపు ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ తెలంగాణ సంబంధించి ఎవరన్నా అంటే ఆ తెలంగాణకు సంబంధించి 2వ తారీఖు అందరికీ ఒకవైపే కాబట్టి దీనికి సంబంధించి ఎవరన్నా ఇంకా బీఆర్ఎస్ నేతలు దానికి వస్తారా రాని దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సింది. మరోవైపు సోనియా గాంధీ కూడా ఇది దీనికి చేరుకుంటుందా లేదా దానిపైన కూడా మరి కొద్దిసేపట్లో తెలియనుంటుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ గోపి.